ఈరోజు నేను త్రికోణమితి తత్సమాలలో ఒకటైన sin a+b సూత్రాన్ని నిరూపించబోతున్నాను. ఈ ప్రక్కన గీయబడిన చిత్రపటాన్ని ఉపయోగించి దీనిని నిరూపిస్తాను. ముందుగా వేరే వాటిని తీసుకుంటున్నాను. sin ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ ఆల్ఫా మరియు బీటాలు రెండు వేర్వేరు కోణాలు. ఒకవేళ ఇవి 40 degrees మరియు 50 degrees ఉన్నాయనుకోండి, sin 90 degrees అవుతుంది. ఈజీగా వాల్యూ చెప్పేయవచ్చు. పటాన్ని గమనిస్తే ఇది ఆల్ఫా కోణం అనుకుందాం, దీనిని బీటా కోణం అనుకుందాం. ఈ మొత్తం కోణం ఇక్కడ ఉన్నది ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. ఇప్పుడు మనం సైన్ ఆల్ఫా ప్లస్ బీటాని చూద్దాము. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సైన్ ఆఫ్ ఈ మొత్తం కోణం, కర్ణానికి ఎదురుగా ఉన్న కోణం. త్రిభుజము BACలో కోణానికి ఎదురుగా ఉన్న భుజం BC, కర్ణం AB. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు BC బై AB. అంటే BC బై AB అనేది సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటాకి సమానం. BC బై ABని ఏ విధంగా రాయవచ్చు? ఇక్కడ BC అనేది ఈ మొత్తం పొడవు, అంటే BCని BD ప్లస్ EFగా రాయవచ్చు కదా. ఎందుకంటే DC మరియు EFలు సమానంగా ఉన్నాయి కాబట్టి BCని BD ప్లస్ EFగా రాయవచ్చు. అంటే BD ప్లస్ EF బై AB. ఇది ఎలా రాశానో మీకు అర్థమైంది కదా. మరి దీనిని BD బై AB ప్లస్ EF బై ABగా రాయవచ్చు కదా. దట్ ఈస్ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు BD బై AB ప్లస్ EF బై AB అవుతుంది. BD బై ABని ఇంకో విధంగా రాయలేము మరియు దీనివల్ల ఉపయోగము లేదు. అందుకే EF బై AB వల్ల కూడా ఏ ఉపయోగము లేదు. దీనిని ఉపయోగించి ఏమీ చేయలేము కదా. ఒకవేళ BD బై BE ఉంటే బాగుంటుంది కదా, ఎందుకంటే ఇది భుజము బై కర్ణము అవుతుంది. దీనినే ఇంకో విధంగా BD బై BE ఇంటూ BE బై ABగా రాయవచ్చు కదా. వాల్యూ ఏమీ మారదు. BEని గుణించి భాగించింది ఉపయోగం ఉండటం వల్లనే, ఊరికినే కాదని అర్థమవుతుంది కదా. BD బై ABనే BD బై BE ఇంటూ BE బై ABగా రాశాను. అలానే రెండవ పదం EF బై ABని రాద్దాం. EFని దేనితో కలపలేము, ఎందుకంటే ఇది CDEF అనే చతురస్రంలో ఒక భుజం. వేరే ఏ కర్ణంతోనూ సంబంధం లేదు, ఒక్క AEతో తప్ప. త్రిభుజం AEF అనేది లంబకోణ త్రిభుజం. EF బై ABని EF బై AE ఇంటూ AE బై AB అని రాస్తున్నాను. కేవలం AEని గుణించి భాగిస్తున్నాను. అంటే EF బై ABని EF బై AE ఇంటూ AE బై ABగా రాశాను. ఎందుకు అలా రాశానో అర్థమైంది కదా. ఇచ్చిన పటంలో రకరకాల త్రిభుజాలు మరియు వేరే ఆకారాలు ఉన్నాయి కదా, వాటిని ఉపయోగించి దీనిని సాధిద్దాం. ఇది కోణం ఆల్ఫా, ఇది రేఖ AF. AF అనేది BC EFలకి పర్పెండిక్యులర్గా ఉంది కదా, మరియు DE is parallel to AF. AF అనేది DEకి సమాంతరంగా ఉంది మరియు AE ఈ రెండింటిని ఖండిస్తుంది. కాబట్టి ఇవి అంతర్కోణాలు. రెండు సమాంతర రేఖల మధ్య ఉండి తిర్యగ్రేఖకు ఇరువైపులా ఉన్న కోణాలు సమానమని తెలుసు కదా, ఎందుకంటే ఇవి ఏకాంతర కోణాలు కాబట్టి ఈ కోణం 90 degrees మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇది 90 degrees అని తెలుసు కాబట్టి ఈ కోణం ఎంత అవుతుంది? త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 degrees అని తెలుసు కదా, కాబట్టి ఇది ఆల్ఫా అవుతుంది. అంటే ఆల్ఫా ప్లస్ 90 మైనస్ ఆల్ఫా ప్లస్ 90 ఈక్వల్ టు 180 degrees. ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ కోణం ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. కాబట్టి BD బై BE ఏమవుతుంది? BD అనేది ఆల్ఫా కోణానికి ఆసన భుజము.
బిఈ అనేది కర్ణం. దీనిని ఎలా రాయవచ్చు అంటే కొసైన్ ఆల్ఫాగా రాయవచ్చు కదా. దట్ ఈస్ బీడీ బై బిఈ ఈక్వల్ టు కొసైన్ ఆల్ఫా. మరి బిఈ బై ఏబి ఏమవుతుంది? త్రిభుజం ఏబిఈ చూస్తే బిఈ అనేది కోణం బీటాకు ఎదురుభుజం మరియు ఏబి కర్ణం కదా, ఇది సైన్ బీటా అవుతుంది. కాబట్టి సైన్ బీటా ఈక్వల్ టు బిఈ బై ఏబి. మరి ఈఎఫ్ బై ఏఈ ఏమవుతుంది అంటే సైన్ ఆల్ఫా అవుతుంది కదా, ఎందుకంటే సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఎదురుభుజం బై కర్ణం ఈఎఫ్ బై ఏఈ. అలాగే ఏఈ బై ఏబి ఏమవుతుంది అంటే బీటాకు ఆసన్న భుజం ఏఈ, అలాగే ఏబి కర్ణం కదా, కొసైన్ బీటా ఈక్వల్ టు ఏఈ బై ఏబి. మొత్తాన్ని సమీకరణంలో ప్రతిక్షేపిస్తే కాస్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కాస్ బీటా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ బీటా. అర్థమైంది కదా ఇది ఎలా వచ్చిందో? అద్భుతంగా ఉంది కదూ. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు కొసైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా కొసైన్ బీటా. ఇది చాలా పెద్ద ప్రూఫ్, కానీ చాలా సింపుల్గా పటం ద్వారా నిరూపించాం కదా. వచ్చే ప్రజెంటేషన్లో కొసైన్ యొక్క తత్సమాన్ని అంటే కొసైన్ ఆల్ఫా ప్లస్ బీటాని చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.